ఒకరోజు రాత్రి కృష్ణుడు బలరాముడు అడవిలో దారి తప్పిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. వారిలో ఒకరు నిద్రపోవాలి, ఒకరు మేల్కొని ఉండాలి. కృష్ణుడు నిద్రపోయాడు. కొంతసేపటికి బలరాముడు ఒక పెద్ద రాక్షసుడిని చూసి భయంతో వణికిపోయాడు. బలరాముడు గట్టిగా కృష్ణ అని అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. కృష్ణుడు ఆ అరుపు విని లేచాడు. అప్పుడు ఆ రాక్షసుడు దగ్గరకు వచ్చి గట్టిగా అరిచాడు. "నువ్వెవరు?" అని కృష్ణుడు అడిగాడు. రాక్షసుడు వెంటనే సగానికి తగ్గిపోయాడు. "నువ్వెందుకు వచ్చావు?" అని కృష్ణుడు అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంకో సగం తగ్గిపోయాడు. కృష్ణుడు అడిగే ప్రతి ప్రశ్నకి ఆ రాక్షసుడు ఇంకా చిన్నగా అయిపోయాడు. చివరకు ఆ రాక్షసుడు 2 అంగుళాలు అయిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుడిని చక్కగా జేబులో పెట్టుకున్నాడు. తెల్లవారగానే బలరాముడు లేచి కృష్ణుడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, "నువ్వు భయపడ్డావు కాబట్టి ఆ రాక్షసుడు పెరుగుతూనే ఉన్నాడు. మనం భయపడితే మన భయం కూడా పెరుగుతుంది. అదే మనం ఆ భయాన్ని ప్రశ్నిస్తే అది చిన్నదవుతూ పోతుంది" అని చక్కగా చెప్పాడు.